ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. దేశంలో 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. ఇక వారిని చట్టసభలకు పంపించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ మేరకు 21 ఏళ్లు నిండిన యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించి తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపిస్తామన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడి, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం రాత్రి నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మీ సమస్యలను మీరే చెప్పుకునేందుకు, మీ గళం వినిపించేందుకు, సమస్యలను లేవనెత్తేందుకు లోక్సభ, రాజ్యసభల్లో యువతకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఆ బిల్లును ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని హామీ ఇస్తున్నా. ఐటీ, విద్యాశాఖ, ఇతర అత్యంత కీలకమైన శాఖలకు 21 ఏళ్లు నిండిన యువత మంత్రులైతే తప్పకుండా దేశ భవిష్యత్తు మారుతుంది. ఖచ్చితంగా ప్రపంచంతో పోటీ పడతామని సీఎం రేవంత్ అన్నారు.